కన్నీరుకి భాష ఉండదు, కానీ ప్రతి కన్నీరు వెనుక ఒక కథ ఉంటుంది. బాధలో ఉన్నప్పుడు దావీదు, మోసపోయాక యోసేపు, అవమానములో హన్న, ఇలా ఎన్నో కథలు కన్నీటి వెనుకే ఉన్నాయి. వాక్యంలో ఒక మాట ఉంది, కన్నీటితో విత్తువారు సంతోషముతో పంట కోయుదురు అని. నువ్వు మౌనంగా పడుకున్న రాత్రులు, బాధపడుతున్న క్షణాలు, అన్యాయం జరిగిన రోజులు, వాటిని దేవుడు మర్చిపోయాడు అనుకుంటావు. కానీ ఒకరోజు ఎవరి వల్ల అయితే కన్నీరు వచ్చిందో వారు సిగ్గుపడేలా దేవుడు నిన్ను మారుస్తాడు. యోసేపును అన్నలు చంపాలనుకుని గోతులు పడేసి అమ్మివేయడం వలన బానిసగా ఉన్నాడు. తన తప్పు లేకపోయినా చెరసాలలో ఎన్నో రాత్రులు మౌనంగా కన్నీరు కార్చాడు. కానీ దేవుడు ఆ కన్నీరుకు కారణమైన అన్నలను యోసేపు ఎదుట సాగిలపరిచాడు కదా. ఈరోజు నీ కన్నీరుకు కారణమైన వారు నవ్వుతున్నారా? ఎదురుచూడు, ఒకరోజు నీ ముందు తలదించుకునేలా మన దేవుడు చేస్తాడు మిత్రమా.